హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరు కూడా ప్రార్థించండి నాతో పాటు. దయచేసి ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. జస్ట్ 40 minutes క్లాస్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. అయితే మనము 9వ అధ్యాయం సమాప్తం చేసాము. ఇంకా అందులో దాదాపు టెస్ట్ కూడా, ఐ థింక్ ఇంకొక టెస్ట్ ఉంటుంది, మేబీ సమ్ 10 శ్లోకాస్ ఆర్ సంథింగ్. సో అది మనం చేద్దాము ఈ వారం లేకపోతే పై వచ్చే వారం. కానీ మనము డిస్కషన్ అంతా కూడా కంప్లీట్ చేసాము 9వ అధ్యాయము. మరియు ప్రత్యేకంగా మీరు చూస్తే ఈ అధ్యాయం మనం చాలా చాలా డీటెయిల్గా చర్చించాము. చాలాసార్లు ఒకరోజు కేవలం ఒకే శ్లోకం తీసుకున్నాం మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో చాలా మంచి డీప్గా వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు ఇవాళ మనము దీన్ని బ్రేక్ డౌన్ చాప్టర్ సమ్మరీ మొత్తం చూద్దాం ఏ విధంగా ఉంటుందనేది. సో సమ్మరీ చూస్తే ఏమవుతుంది, ఓవరాల్ అధ్యాయం మనకి అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అనమాట, మనకి మెమరైజ్ చేసుకోవడానికి. అకస్మాత్తుగా 9వ అధ్యాయంలో ఏముంది చెప్పండి అని అనగానే మనము ఈజీగా రీకలెక్ట్ చేసుకోవచ్చు కొన్ని పాయింట్స్. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడము. ఎప్పుడెప్పుడు నేను ఇలా చాప్టర్ కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి ప్రశ్న అడిగాను, ఒకసారి వేరే ఒక క్లాస్లో, ఈ అధ్యాయంలో ఏ పాయింట్ మీకు నచ్చింది ఎవరైనా చెప్తారంటే ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు. ఆ, లేకపోతే ఇందులో నుంచి ఏ పాయింట్ గుర్తుంది అదనే చెప్పండి, రైట్. సో ఎప్పుడెప్పుడు పాయింట్స్ గుర్తుండవు మనకి, రైట్. సో అందుకనే మనం నోట్స్ తయారు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా సమ్మరీ, చాప్టర్ సమ్మరీ మనం చూస్తే ఇంకా ఈజీగా మనకు గుర్తుంటుంది, రైట్. సో నేను యాజ్ యూజువల్గా సమ్మరీ ఇక్కడ స్క్రీన్ మీద రాస్తాను, మీరందరు చూసుకోవచ్చు. సో ఇందులో 9వ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానము. ఇందులో 4 భాగాలు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో #1 అని పెడతాను నేను. ఇందులో 1 నుండి 3వ శ్లోకము ఏదైతే ఉందో మీకు అందరు తెలుసు. భగవంతుడు ఈ చాప్టర్ స్టార్ట్ చేసిందే దేనితో? ప్రవక్ష్యామి అనసూయవే. గుర్తొస్తుందా ఆ వర్డ్? అంటే ఈ భగవద్గీత జ్ఞానం పొందడానికి కలిగినటువంటి అర్హత ఏంటి? సో దీన్ని ఏమని మనం చెప్పొచ్చు అంటే, గీత జ్ఞానం పొందడానికి గల అర్హత ఏంటి? సో ఎవరైనా చెప్తారా అర్హత ఏంటి? అన్మ్యూట్ చేయండి. ఏంటి అర్హత? కోటీశ్వరులై ఉండాలనా? అందంగా ఉండాలనా? జ్ఞానవంతులై ఉండాలనా? చెప్పండి, అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ చెప్పండి. ఎస్, మైథిలి మాత చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రద్ధ భక్తి ఉండాలి ప్రభుజీ. ఎస్, శ్రద్ధ భక్తి ఉండాలి. ఇంకా ప్రత్యేకంగా అనసూయ అనే పదాన్ని భగవంతుడు ఉపయోగిస్తారు, కరెక్టా? అనసూయ అంటే ఎటువంటి ఈర్ష్యా భావము లేకుండా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ గీతా జ్ఞానం పొందడానికి అర్హత కలుగుతుందన్నమాట. ఎప్పటిదాకైతే మన హృదయంలో ఈర్ష్య ఉంటుందో అప్పటిదాకా మనం ఆధ్యాత్మిక మార్గంలో ఎదగరాదు. సో అందుకనే గీతా జ్ఞానం పొందడానికి గల అర్హత ఏంటి? మొట్టమొదటిగా అనసూయ, రైట్, అసూయ లేకపోవడం. ఇంకా రెండవది శ్రద్ధ.
రైట్, శ్రద్ధ కూడా కావాలి, భగవంతుడి పట్ల శ్రద్ధ. ఆ, సో ఇది అన్నమాట ముఖ్యమైనటువంటిది. రైట్. సో అందులో మీరు చూస్తారు, మీకు అందరు తెలుసు, ఎవరైతే, అందుకే నా కృష్ణుడు చెప్తారు కదా, అర్జున నీకు నా మీద అసూయ అంటే అసూయ లేదు, శ్రద్ధ ఉంది కాబట్టే నేను ఈ జ్ఞానం నీకు చెప్పబోతున్నాను, నీకు అర్థమవుతుంది. ఇంకా ఆ శ్రద్ధ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మృత్యు సంసార వర్త్మని అని చెప్పారు. కరెక్టా? శ్రద్ధ లేని వాళ్ళు మళ్ళీ మళ్ళీ తిరిగి ఈ భౌతిక జగత్తులోకి వచ్చేస్తారనమాట. రైట్. సో అది 3వ శ్లోకం మీకు అందరు గుర్తు. అశ్రద్ధధాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని అని చెప్పారు కృష్ణుడు. సో అది చాలా క్లియర్గా అక్కడ వ్యక్తం చేశారనమాట. సో ఇది ఫస్ట్ 3 శ్లోకాలు అనమాట, గీతా జ్ఞానం పొందడానికి గల అర్హత. సో రెండవ సెక్షన్ ఇది కొంచెం 4 నుండి 10, ఓకే, 4 నుండి 10వ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఉందన్నమాట. సో ఇందులో నేను చెప్పాను, ఈ పాయింట్స్ నేను రాయలేదు ఇక్కడ. ఒకటేంటంటే అనసూయ, ఓకే, అంటే నాన్ ఎన్వియస్, ఈర్ష్య రహితము. రెండవది శ్రద్ధ. శ్రద్ధ ఇస్ బేసికలీ ఫేత్. రైట్. సో ఈ రెండు ముఖ్యమైనటువంటివి. ఇంకా 4 నుండి 10వ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అందులో భగవంతుడు భగవంతుడికి ఇంకా ఈ భౌతిక జగత్తుకి ఉన్నటువంటి సంబంధం గురించి చెప్తున్నారు. ఓకే. సో రిలేషన్షిప్ బిట్వీన్ మెటీరియల్ వరల్డ్ అండ్ కృష్ణ, ఆర్ కృష్ణ అండ్ మెటీరియల్ వరల్డ్. యా, రిలేషన్షిప్ బిట్వీన్ కృష్ణ అండ్ మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక జగత్తుకి కృష్ణుడికి సంబంధం ఏంటి? రైట్, దాని గురించి ఇక్కడ చెప్తారు. సో ఏం చెప్తారు మీకు అందరు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థాని తూపధారయ మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. అయితే అనేక చోట్లలో భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్గా భూమిరాపో నలో వాయుర్ ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టధ. అయితే మనకు అందరు తెలుసు, యాక్చువల్గా ఈ భౌతిక జగత్ అనేది భగవంతుడి యొక్క బహిరంగ శక్తి. రైట్, చాలా సింపుల్. సో ఆ లెక్క ప్రకారం చూస్తే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఇది అఫ్ కోర్స్ భూమి రాపో, ఇట్స్ అ డిఫరెంట్ చాప్టర్, బట్ పాయింట్ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆ, ఈ భౌతిక జగత్తు భగవంతుడి శక్తి. ఈ భౌతిక జగత్తులో భగవంతుడు ఏ విధంగా ఉన్నారు, ఎవరని చెప్తారా? మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన, అవ్యక్త రూపంలో ఉన్నారు, సర్వవ్యాప్తమై ఉన్నారు. రైట్. దాని అర్థం ఏంటి? పరమాత్మ రూపంలో అణువులో ఉన్నారు. గాడ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాటమ్. అలా. సో ఆ విధంగా భౌతిక జగత్తులో భగవంతుడి యొక్క అస్తిత్వం ఎలా ఉంది? సర్వవ్యాప్తంగా ఉన్నారు, ఇంకా అవ్యక్త రూపంలో ఉన్నారు. రైట్, ఇది ఆయనకున్నటువంటి సంబంధం. అందుకని ఏమని చెప్తారు అక్కడ? ఈ భౌతిక జగత్తు అంతా కూడా నాలో ఉంది అని చెప్పారు. కరెక్ట్. ఒక చోట మీకు రెండు స్టేట్మెంట్స్ వస్తాయి, బాహ్యంగా కాంట్రవర్షియల్గా అనిపిస్తాయి. ఏంటవి? అంతా నాలో ఉంది అని అంటారు, తర్వాత ఏమంటారు? అంతా నాలో లేదు అంటారు. పశ్యమే యోగం ఐశ్వరం అంటారు. ఇది నా యోగాన్న, నా ఐశ్వర్యాన్ని చూడండి అని చెప్తారు. దాని అర్థం ఏంటి? అంతా నాలో ఉంది అని అంటే యాక్చువల్గా ఈ భౌతిక జగత్తు భగవంతుడి శక్తి, భగవంతుడి కంట్రోల్లో ఉంది. కరెక్టా? ఇంకా మనం అందరం ఎక్కడున్నాము? ఆ భౌతిక శక్తిలో ఉన్నాం కదా. భౌతిక జగత్తులో ఉండడం అంటే భౌతిక శక్తి యొక్క ఆధీనంలో ఉన్నాం, త్రిగుణాల ఆధీనంలో ఉన్నాం, జన్మ మృత్యు అనే రూల్స్, కర్మ సిద్ధాంతం, ఇవన్నింటి ఆధీనంలో ఉన్నాం. దాని అర్థం ఏంటి? అందరూ కూడా భగవంతుడిలోనే ఉన్నారు, ఎందుకంటే ఆయన శక్తిలో ఉన్నారు కాబట్టి. ఆ లెక్క ప్రకారం చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ, ఆల్ బీయింగ్స్ ఆర్ ఇన్ మీ అని చెప్తున్నారు. అందరూ నాలో ఉన్నారు. అది ఒక అండర్స్టాండింగ్ ఇచ్చారు. కానీ నేను అందులో లేను అని చెప్తున్నారు. అందరూ నాలో ఉన్నారు, కానీ నేను అందులో. ఫర్ ఎగ్జాంపుల్, భగవంతుడు అందులో నాలో ఉన్నారు అన్న దానికి అర్థము మనం ఎన్నోసార్లు లీలల్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్, యశోదమ్మకి చూయించారు, తన కడుపులో పూర్తి బ్రహ్మాండాన్ని చూయించారు. కరెక్టా? సో ఆ లెక్క ప్రకారం చూస్తే భౌతిక శక్తి భగవంతుడి ఆధీనంలో ఉంది. శక్తి ఇంకా శక్తిమాన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. శక్తి అనేది శక్తిమాన్ ఆధీనంలో ఉంటుంది. శక్తిమాన్ అంటే శక్తి ఎవరి నుంచి వచ్చిందో ఆ వ్యక్తిని శక్తిమాన్ అంటారు. సో ఆ ప్రకారంగా చూస్తే ఈ భౌతిక శక్తి అంతా కూడా భగవంతుడి లోపలనే ఉంది, తన ఆధీనంలో ఉంది. ఆ లెక్క ప్రకారం మనం అందరం కూడా భగవంతుడి లోపలనే ఉన్నాం.
రైట్, అది ఒక అర్థం. కానీ భగవంతుడు ఏమంటున్నారు, నేను అందులో లేను అంటున్నారు. దాని అర్థం ఏంటి? ఇది ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు ఇప్పుడు ఏం చెప్పారు? సర్వవ్యాప్తమై ఉన్నానని చెప్పారు. సర్వవ్యాప్తమై ఉన్నాను దాని అర్థం ఏంటి? సరే, భగవంతుడు అంటే కేవలం సర్వవ్యాప్తమై ఉన్నాడు, భగవంతుడు డెఫినేషన్ అంతే, తనకి పర్సనల్ ఎగ్జిస్టెన్స్ లేదు, అటువంటి అండర్స్టాండింగ్ కూడా రావచ్చు. కానీ అది వాస్తవం కాదు. తను సర్వవ్యాప్తమై ఉన్నప్పటికీ తనకు ఒక పర్సనల్ లైఫ్ ఉంది, తనకు ఒక పర్సనల్ ఇల్లు ఉంది, తనకు ఒక పర్సనల్ ఎగ్జిస్టెన్స్ ఉంది, తనకు ఒక వ్యక్తిగత జీవితం ఉంది. అది ఆధ్యాత్మిక జగత్తులో. సో భగవంతుడు అంటే కేవలం ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు, ప్రకృతిని రన్ చేస్తున్నారు, సర్వవ్యాప్తమై ఉన్నారు, అందరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉండి ఎవరేం తప్పులు చేస్తున్నారో చూస్తున్నారు, కేవలం అదే పని కాదు. అది చాలా నిమ్నమైన పని భగవంతుడికి. నా అసలైన అస్తిత్వం ఏంటి? నేను ఆధ్యాత్మిక జగత్తులో నేను ఒక గోపాలుడిని, గోవులతో అడవిలో తిరుగుతూ ఉంటాను, గోపబాలుడితో ఆడుకుంటూ ఉంటాను. అది అసలైన అస్తిత్వం భగవంతుడిది. సో అందుకనే ఇదంతా నాలో ఉన్నప్పటికీ నేను దాంట్లో లేనండి, నేను ఈ భౌతిక జగత్తులో లేను, నాకు భౌతిక జగత్తులో యాక్చువల్గా ఏం పని కూడా లేదు. ఎందుకంటే భౌతిక జగత్ అంటేనే ఎవరైతే భగవంతుని కాదన్నారో అటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? కరెక్టా కదా? రైట్. సో ఎందుకంటే అందరూ భగవద్భక్తి చేస్తూ ఉంటే మరి వాళ్ళు భగవద్ధామం వెళ్ళిపోతారు. కరెక్టా కదా? భగవద్భక్తి చేయట్లేదు కాబట్టి సంసార చక్రంలో పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం జరుగుతుంది ఇక్కడ. సో అందుకనే పర్సనల్గా భగవంతుడు ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారు. సో ఆ విషయము ఇక్కడ చెప్తారు. రైట్. ఈ 9 నుండి ఆ 10 శ్లోకాల మధ్యలో, సారీ, 4 నుండి 10 శ్లోకాల మధ్యలో దీని గురించి చెప్తారు. రైట్. ఇంకా నేను అందులో అంతా నాలో ఉంది, దాని తర్వాత అంతా నాలో లేదు అని కూడా చెప్తారు. అంతా నాలో లేదు అని చెప్పినప్పుడు దా సందర్భం ఏంటి? అంతా నాలో లేదు అని అన్నప్పుడు ఇదేదో మీరు చూస్తారు కదా, అట్లాస్ బొమ్మ ఉంటుంది చూడండి, ఈ విధంగా తను ఒక గ్లోబ్ తల మీద పట్టుకొని ఇలా భారాన్ని ఎత్తుతుంటాడు, చాలా అలిసిపోతాడు. సో ఏదో అంతా నాలో ఉంది కాబట్టి, నేను అంతా ధరిస్తున్నాను కాబట్టి నాకేదో చెమటలు పట్టేసి నేనేదో అలసిపోయాను, ఆకలేస్తుంది, కాళ్ళ నొప్పులేస్తుందని కాదు. దాని అర్థం ఏంటి? అంతా నాలో లేదు అని కూడా చెప్తుంది. దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా నా శక్తి ఇంకా నేను ఒకటి కూడా, భిన్నము కూడా. ఇది భిన్నము అని అంటే సరే, నా శక్తి అక్కడ ఉంది, భౌతిక శక్తి, భౌతిక జగత్తు వచ్చింది, ఆ బ్రహ్మాండాలు ఉన్నాయి, అంతా నడుస్తుంది. సో భగవంతుడు ఏ విధంగా భౌతిక శక్తి నడిపిస్తారంటే తన పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నడిపిస్తారు. తను పర్సనల్గా రారు. ఇక్కడ ఏదో వర్షాలు పడట్లేవు అని కృష్ణుడికి కాల్ చేశారు, ఆయన వచ్చారు, వర్షాలు బటన్ ఆన్ చేయడానికి వచ్చారు, అటువంటిది ఏది లేదు ఇక్కడ. భౌతిక జగత్తు ఎలా తయారు చేశారు? ఆటోమేటిక్గా నడుస్తుంది. భగవంతుడు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరము లేదు. ఆ లెక్క ప్రకారం తను ఎప్పుడు కూడా యాక్చువల్గా చూస్తే ఆధ్యాత్మిక జగత్తులో తన భక్తులతో సహా లీలలు చేస్తూ ఉంటారు. సో ఆ లెక్క ప్రకారం చూస్తే అంతా తనలో లేదు కూడా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తను ఇంకా తన శక్తి భిన్నము కూడా. శక్తి ఇంకా శక్తిమాన్లో సమానత్వం ఉంది, ఇంకా భిన్నత్వం కూడా ఉంది. దీన్ని అచింత్య భేద అంటారు. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా మనము ఈ 4 నుండి 10వ శ్లోకాల మధ్యలో ఉంటుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మయా అధ్యక్షేణ ప్రకృతి అని చెప్పారు, నా అధ్యక్షంలో ప్రకృతి నడుస్తుంది. ఆ, ఆ విధంగా అని అనేక శ్లోకాలలో భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఆ ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ ఏదైతే మనం చూడబోతున్నామో అది 11 నుండి 25. ఇది పెద్ద పెద్ద సెక్షన్. సో 11 నుండి 25 వరకు ఏదైతే ఉందో ఇందులో భగవంతుడు దురాత్మలు మరియు మహాత్ముల గురించి చెప్తారు. చాలా సింపుల్. సో దురాత్మ అండ్ మహాత్మ. రైట్. సో దురాత్మ మహాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరు తెలుసు, భగవంతుడు 11వ శ్లోకంలో చెప్పారు, అవజానంతి మాం మూఢ మానుషిం తనుమాశ్రిత పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. సో అవజానంతి మాం మూఢ మానుషిం తనుమాశ్రితం. భగవంతుడు యాక్చువల్గా ఈ భౌతిక జగత్తులో భగవంతుడికి ఎటువంటి పని లేదు, అది వాస్తవం. కానీ అయినా కూడా వస్తారు. ఇప్పుడే నేను అన్నాను కదా, అంతా ఆటోమేటిక్గా పనిచేస్తుంది, ఆయన రావాల్సిన అవసరం లేదు. మరి వారు ఎందుకు వస్తూ ఉంటారు ఇక్కడ? భౌతిక జగత్తు కార్యకలాపాలు నడపడానికి కాదు, ధర్మ సంస్థాపన చేయడానికి. చాలా తేడా ఉంది. కార్యకలాపాలు నడపడానికి తను రావాల్సిన అవసరం లేదు. దానికోసం బ్రహ్మ, ఇంద్ర, చంద్ర, వరుణ, వాయు అందరినీ అపాయింట్మెంట్ ఇచ్చేశారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ ధర్మ సంస్థాపన ఎవరు చేయాలి? సొంతంగా భగవంతుడు వచ్చి చేస్తారు, లేకపోతే వారి యొక్క ప్రతినిధులను పంపుతారు. సో ఆ ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చినప్పుడు
తను నరలీల చేస్తారు. నరలీల అంటే మానవుడిలాగా ఉండేటటువంటి లీల. సో మానవుడిలాగా ఒక శరీరం తీసుకొని, మానవుడిలాగా పెళ్లి చేసుకొని, మానవుడిలాగా పిల్లల్ని కని, మానవుడిలాగా జన్మమెత్తి ఇవన్నీ లీలలు చేసినప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, తను కూడా మానవుడే అని అనుకుంటారు. అందుకనే అవజానంతి మాం కూడా మానుష్యం తను ఆశ్రిత. సో దురాత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం ఉండదు. లేకపోతే భగవంతుడి గురించి చెప్పినా కానీ, అరే తనేం భగవంతుడు కాదు, తను కూడా మనలాగే ఒక వ్యక్తి, బహుశా గొప్ప వ్యక్తి ఏమో కృష్ణుడు, కొంచెం జ్ఞానం ఉంది ఆయనకి, అంతే, ఇంకేం లేదు. మోటివేషనల్ స్పీకర్ కృష్ణుడు, అర్జునుడిని మోటివేట్ చేశాడు, అంతే, ఇంకేం లేదు. సో ఆ విధంగా అనుకుంటారనమాట. సో అటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క శరణాన్ని తీసుకోరనమాట. ఆ? సో అటువంటి వాళ్ళ యొక్క కామ్య కర్మ ఫలితాలు, జ్ఞాన సాధన, మోక్షవాంఛ అంతా కూడా వ్యర్థమైపోతుంది. వాళ్ళు భౌతికంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఎదగలేకపోతారనమాట. వాళ్ళకి దుర్గతి దక్కుతుంది. అదే మహాత్మల గురించి ఏం చెప్పారు? మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. గుర్తుందా ఈ శ్లోకము? మహాత్మానస్తు మాం పార్థ. ఆ, మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శుద్ధ భక్తులు. ఎందుకు? దైవీ ప్రకృతి ఆశ్రిత, దైవీ ప్రకృతిని వాళ్ళు ఆశ్రయించారు. దైవీ ప్రకృతి అంటే ఏంటి? భగవంతుడి అంతరంగ శక్తి, భక్తి. ఆ ప్రకృతిని ఆశ్రయించారు కాబట్టి ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉంటారు, ఆధీనంలో ఉంటారు. దాని అర్థం ఏంటంటే, ఈ మహాత్ములు ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా వాళ్ళు శుద్ధ భక్తులు, వన్ లైన్లో చెప్పాలంటే. సో దురాత్మల గురించి చెప్పారు, మహాత్ముల గురించి కూడా చెప్పారు. దాని తర్వాత ఒక మూడవ కేటగిరీ ఉంటుంది. అదేంటి? వాళ్ళు దురాత్మలు కూడా కాదు, అంటే భగవంతుడు లేడు, భగవంతుడిని రిజెక్ట్ చేయట్లేదు, మరియు మహాత్ములు కూడా కాదు, శుద్ధ భక్తులు కూడా కాదు. మరి ఎవరు? వాళ్ళు ఇండైరెక్ట్గా కృష్ణుడిని ఆరాధిస్తారు. రైట్, జ్ఞాన యజ్ఞము చేసేవాళ్ళు అనే ఆ పదాన్ని ఉపయోగించారనమాట. రైట్, సో మహాత్మ, దురాత్మ అండ్ ఇంకా జ్ఞాన యజ్ఞ పర్ఫార్మర్స్. అయితే దీని అర్థం ఏంటి? జ్ఞాన యజ్ఞం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా భగవంతుణ్ణి ఆరాధిస్తారనమాట. సో దాంట్లో మూడు రకాలు ఉన్నాయి. కరెక్టా? ఎవరైనా చెప్తారా? మీకు అందరు గుర్తుంది, రైట్? ఏకత్వేన పృథక్త్వేన విశ్వ బహుదా విశ్వతో ముఖం అని చెప్పారు. రైట్, అహంగ్రహో ఉపాసక, దాని తర్వాత విశ్వరూప ఉపాసక, దాని తర్వాత ప్రతీకో ఉపాసక. ఈ మూడు రకాల ఉపాసకులు ఉన్నారనమాట. రైట్, సో దీంట్లో కూడా నేను సెక్షన్ నంబర్స్ ఇచ్చేస్తాను, మీకు ఈజీ ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. సో 11 నుండి 12లో ఉన్నవాళ్ళు ఎవరు? ఏకత్వేన. ఏకత్వేన అంటే అహం గ్రహో ఉపాసన. దాని తర్వాత 16 నుండి 19 వరకు ఇది విశ్వతోముఖం అంటే విశ్వరూప ఉపాసన. దాని తర్వాత 20 నుండి 25 వరకు 20 నుండి 25 వరకు ఇది ప్రతీకో ఉపాసన. ఓకే, సో ఈ విధంగా ఈ మూడు రకాల ఇండైరెక్ట్ వర్షిపర్స్ కూడా ఉన్నారు. సో అహంగ్రహ ఉపాసకులు అంటే ఏంటి? నేనే భగవంతుణ్ణి అనే భావిస్తారనమాట. ఈ వీళ్ళు ప్రత్యేకంగా నిరాకారవాదులు అనమాట. రైట్, సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారు. అయితే వీళ్ళు యాక్చువల్గా అందరికంటే లోయెస్ట్ ఈ మూడు కేటగిరీస్లో కూడా చూస్తే. రైట్, విశ్వరూప ఉపాసన ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైయెస్ట్. ఓకే, విశ్వరూప ఉపాసన ఎందుకంటే వీళ్ళు ఈ విశ్వంలో అన్నింటిని చూసి కూడా వాళ్ళు దాంట్లో భగవంతుని చూడగలుగుతున్నారు. భగవంతుడి ఆరాధన ఈ భౌతిక విశ్వం ద్వారా చేయగలుగుతున్నారు. ఇది చాలా ఉన్నతమైన స్థాయి కూడా ఒక రకంగా చూస్తే. ఆల్దో శుద్ధ భక్తులు కాకపోయినప్పటికీ శుద్ధ భక్తుల దగ్గర కూడా ఈ లక్షణం ఉంటుంది. రైట్, ఎందుకంటే వాళ్ళు అన్నిట్లో కృష్ణుడిని చూస్తారనమాట. రైట్, దాని తర్వాత 20 నుండి 25 ప్రతీకోపాసన ఏదైతే ఉందో అది ఇది ఖచ్చితంగా బెటర్ దాన్ ద ఫస్ట్. ఓకే, సో అహంగ్రహోపాసన కంటే ఖచ్చితంగా ఇది బెస్ట్. ఎందుకంటే ఇందులో వీళ్ళు అనేక దేవీ దేవతలను ఆరాధిస్తారు. కరెక్ట్, అండ్ నేను చెప్తూ ఉంటాను కదా జనరల్గా, సోమవారం ఒక దేవుణ్ణి, మంగళవారం ఒక దేవుణ్ణి, థర్స్డేకి ఒకరిని, ఈ విధంగా అందరినీ ఆరాధిస్తూ ఉంటారు అనమాట. మిక్స్ ఉంటారు. పూర్ణ పురుషోత్తమ భగవానుడి యొక్క డైరెక్ట్ శరణాగతి తీసుకోరు, ఇండైరెక్ట్గా తీసుకుంటున్నారు. రైట్, సో ఆ విధంగా
ఇటువంటి వాళ్ళ గురించి కూడా భగవంతుడు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, క్లియర్ అయిందా? ఇప్పుడు 4వ సెక్షన్, లాస్ట్ సెక్షన్, 4th సెక్షన్. సో ఇందులో 26 నుండి 34 అనేది లాస్ట్ శ్లోకం ఈ అధ్యాయంలో. ఇక్కడ భక్తి యోగము యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. గ్లోరీస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్, భక్తియుత సేవ ఏదైతే ఉందో దాని గురించి భగవంతుడు కీర్తిస్తున్నారనమాట. అయితే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ 3 రకాల ఉపాసకుల గురించి చెప్పారు కదా భగవంతుడు, రైట్? ఒకటేంటంటే శుద్ధ భక్తులు, ఒకటేంటంటే దురాత్మలు. శుద్ధ భక్తులు అంటే మహాత్మ. సో దురాత్మ, మహాత్మ, ఇంకా ఇండైరెక్ట్ వర్షిపర్స్. సో దురాత్మలు భగవంతుని డైరెక్ట్ గా రిజెక్ట్ చేస్తున్నారు. అరే తన దేవుడు కాదు, మీరందరూ భ్రమలో ఉన్నారు, కృష్ణుణ్ణి దేవుడిగా మార్చారు, ఆ, అని ఆ విధంగా ఆ ఆలోచన ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళు శరణం తీసుకోరు. ఆ, ఇంకా మహాత్ములు అంటే దైవీ ప్రకృతి ఆశ్రిత శుద్ధ భక్తులు. దాని తర్వాత ఇండైరెక్ట్ వర్షిప్ 3 రకాలు చెప్పాను. ఈ శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి, రైట్? సో ఈ శుద్ధ భక్తుల లక్షణాలు ఏంటి? సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఆ, వీళ్ళెప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవలో నెలకొని ఉంటారు. ఉం? సో ఈ విధంగా శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ చర్చించిన సెక్షన్, అంటే ఈ చెప్పిన శ్లోకము 14వ శ్లోకం. సో కొన్ని మహాత్మల యొక్క లక్షణాలు కూడా చెప్పారు, రైట్? ఇప్పుడు మనం చర్చించేది ఏది ఉందో భగవద్భక్తి యొక్క గొప్పతనం ఏంటి అనేది ఈ యొక్క 26 నుండి 34 వరకు. ఫర్ ఎగ్జాంపుల్, భగవద్భక్తి చేయడానికి పెద్ద అర్హత కావాలన్నా, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం ద్వారా కూడా భగవంతుణ్ణి మనం సంతృప్తి కలిగించవచ్చు. ఎంత సింపుల్ ప్రాసెస్ చూడండి. అక్కడ ప్రతీకోపాసకులు ఎవరైతే ఉన్నారో దేవి దేవతలను ఆరాధిస్తున్నారు, చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, దాంట్లో చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. అందులో అటు ఇటు కొంచెం అయిపోయినా కానీ జీరో అయిపోతుంది. కానీ భగవద్భక్తిలో కృష్ణుడు ఎంత రిక్వైర్మెంట్స్ తగ్గించేశారు. పత్రం పుష్పం ఫలం ఏ లేదు, మీరండి చాలా పేదవాళ్ళు అంటే కూడా ఒక గ్లాసు నీళ్లు కూడా అర్పిస్తే, జలం అర్పిస్తే కూడా భగవంతుడు సంతృప్తి చెందుతారు. ఎలా చెందుతారు? భక్తి భావంతో చేస్తే. ఆ ఆ విధంగా ఈ భక్తి మార్గం యొక్క గొప్పతనం గురించి అనేక శ్లోకాలు ఈ సెక్షన్లో ఉన్నాయన్నమాట. రెండవది ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా నిత్య మైతేతేషు చాప్యహం అని చెప్పారు. భక్తి యోగంలో భగవంతుడి నుంచి సమోహం సర్వభూతేషు, కృష్ణుడు చెప్తున్నారు, నాకు ఎవరి పట్ల పక్షపాతం నేను చూయించను. అంటే భక్తి యోగం ఎంత గొప్పదంటే అందరి కోసం ఓపెన్గా ఉంది. అర్హత ఉన్నవాళ్ళు కూడా, అర్హత లేని వాళ్ళు కూడా. అర్హత ఉన్నవాళ్ళు అంటే ఆల్రెడీ వాళ్ళు కొంచెం భక్తి చేశారు, చాలా మంచి స్వభావాలు ఉన్నాయి, సత్వగుణంలో ఉన్నారు. ఒక రకంగా చూస్తే వాళ్ళకి మంచి అర్హత ఉంది, కొంచెం మంచిగా శాస్త్రాలు అర్థం చేసుకోవచ్చు, భక్తిలో ఎదగొచ్చు. అర్హత లేని వాళ్ళు అంటే వాళ్ళు ఒక రకంగా వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియదు, ఆ, వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానము లేదు, ఏమీ లేదు. అటువంటి వాళ్ళు కూడా భగవద్భక్తి చేస్తే ఒకవేళ వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కానీ కావలసిన అర్హత ఏంటి? శ్రద్ధ, ఇంకా అనసూయ. ఈ రెండు ఉండాలి మినిమం, మిగతావన్నీ వచ్చేస్తాయి, రైట్? సో భక్తి మార్గంలో ఎప్పుడు కూడా జ్ఞానము అనేది పెద్ద రిక్వైర్మెంట్ కాదు, బుద్ధి అనేది కూడా పెద్ద రిక్వైర్మెంట్ కాదు. మెయిన్ ఏంటంటే శ్రద్ధ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానము ఇంకా బుద్ధి పెద్ద రిక్వైర్మెంట్స్ అయి ఉంటే గోపికలు శుద్ధ భక్తులు అని చెప్పేవాళ్ళు కాదు శాస్త్రాల్లో, ప్రత్యేకంగా మన గౌడీయ సంప్రదాయంలో. సో అందుకనే మనకి శాస్త్రాలలో కొన్ని కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, కానీ అదేదో ఫెయిల్యూర్ కాదు. రోజు ఇది కాంట్రడిక్టరీగా అనిపిస్తుంది, రైట్? కాంట్రడిక్టరీ ఎందుకు అనిపిస్తుంది అంటే మనం ఇప్పుడు భౌతిక యొక్క అస్తిత్వంలో ఉన్నాం కాబట్టి. ఎప్పుడైతే ఈ భౌతికమైనటువంటి ఆవరణ పోతుందో అంతా క్లియర్గా కనిపిస్తుంది, రైట్? ఆత్మస్థాయికి వచ్చినప్పుడు. సో అందుకనే ఏదైనా మనకి కన్ఫ్యూజన్ అనిపించినా కానీ కొంచెం ప్రయత్నించాలి దాన్ని అర్థం చేసుకోవడానికి, రైట్? సో అలా అని చేస్తూ ఉండాలి. కానీ జ్ఞానము ఇంకా బుద్ధి అనేది ఈ భక్తిలో
పెద్ద రిక్వైర్మెంట్ కాదు. శ్రద్ధ అనేది రిక్వైర్మెంట్. హరికథ వినాలనే ఒక ఆతృత, అది రిక్వైర్మెంట్. రోజు జపం చేయాలి అనే ఒక ఆతృత ఏదైతే ఉందో అది రిక్వైర్మెంట్. కృష్ణుడికి ఏదైనా ఒక సేవ చేయాలి, కృష్ణుడికి నా సమయాన్ని ఇవ్వాలి అనే ఒక కోరిక, సంకల్పం అనేది రిక్వైర్మెంట్. ఈ దిశలో మనం ఎదగాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా సమూహం సర్వభూతేషులో చెప్పారు. దాని తర్వాత ఆ, ఒక వ్యక్తి స్త్రీ శరీరంలో ఉన్నా కానీ, లేకపోతే ఒక వ్యక్తి శూద్ర కుటుంబంలో పుట్టాడు, అది ఇది ఎటువంటి జన్మతోనూ కూడా సంబంధం లేదు. కరెక్ట్. ఎప్పుడప్పుడు అంటారు కదా, ఈ వ్యక్తి నీచ జన్మ. సరే, నీచ జన్మ అవ్వచ్చు. ఒక చండాలుడు, ఆ, ఎటువంటి రూల్స్ పాటించట్లేదు, పశువు స్థాయిలో బ్రతుకుతున్నాడు, నీచ జన్మ అని అనొచ్చు. కానీ ఆ నీచ జన్మలో ఉన్నవాడు కూడా శుద్ధ భక్తుడిగా మారొచ్చు. ఇది మన గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో చాలా చాలా క్లియర్గా వ్యక్తం చేశారు. మృగారి ఉన్నాడు, రత్నాకర్ ఉన్నాడు. ఒక రకంగా చూస్తే వాళ్ళు నీచమైనటువంటి పనులు చేస్తున్నారు. దొంగతనం చేయడం నీచమైనటువంటి పని, కానీ తను వాల్మీకిగా మారారు. ఎందుకంటే నారద మునికి తనకు ప్రచారం చేశాడు. నారద ముని తన కృపని తనకిచ్చాడు కాబట్టి. సో భగవద్ భక్తి ఎంత గొప్పదనేది ఈ యొక్క లాస్ట్ సెక్షన్లో మనం చూస్తాము. ఇంకా అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ క్షిప్రం భవతి ధర్మాత్మ సశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అని కృష్ణుడు చెప్పారు. అయితే ఒక వ్యక్తి గతంలో ఒక పెద్ద పాపాత్ముడు అయినప్పటికీ ఆయన ఒకవేళ ఇప్పుడు మారి భక్తి చేస్తే తను కూడా శుద్ధ భక్తుడై భగవద్ధామానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడు కొంతమంది అంటారు, నువ్వు చాలా చాలా పాపాత్ముడివి, లేకపోతే నువ్వు నీచమైన కుటుంబంలో పుట్టావు, అందుకనే నువ్వు భగవద్ధామానికి వెళ్ళరాదు, పై వచ్చే జన్మలో మళ్ళీ జన్మం ఎత్తాలి, అప్పుడే వెళ్తావు. ఆ, అలా అంటుంటారు కొంతమంది. ఇలాంటిది ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు భగవద్గీతలో. మనకి ఏ జన్మలో ఎటువంటి జన్మ దక్కింది, పూర్వంలో ఎటువంటి కార్యాలు చేశాము అనేది భక్తి మార్గాన్ని ఆపరాదు. పూర్వంలో చేసిన యొక్క కార్యాల యొక్క ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి, భక్తి చేసినా చేయకపోయినా. కరెక్ట్. భక్తిలో ఆఫ్ కోర్స్ మనకి కన్సెషన్ ఇస్తారు చెప్పినట్టు, రైట్. టోకన్ రియాక్షన్ ఇస్తారు భగవంతుడు, లేకపోతే జీరో కూడా చేయొచ్చు, అనేక ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి తను పూర్వంలో చేసినటువంటి పాపకర్మ ఫలితాలు అనుభవిస్తున్నాడు అనుకోండి, ఉదాహరణ. ఉమ్, దాని ద్వారా భక్తి నష్టం అవుతుందని కాదు. ఈ విషయం చూడండి, భక్తి అనేది దేని మీద ఆధారపడి లేదు, భౌతికమైనటువంటిది. ఒక వ్యక్తి చాలా పాపాత్ముడు ఉన్నాడు గతంలో, ఇప్పుడు ప్రస్తుతం తను చాలా చాలా ఆ పాపాల ఫలితాలు అనుభవిస్తున్నాడు. ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, బ్యాక్ టు బ్యాక్. కానీ భక్తి కూడా చేస్తున్నాడు. తన భక్తి ఏ విధంగానూ ఆ పాపకర్మ ఫలితాల యొక్క అనుభవం వల్ల ఆటంకులు రావు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది, రైట్. సో ఆ విధంగా అందుకనే చెప్పారు, ఎంత పెద్ద పాపాత్ముడైనప్పటికీ తను భక్తి మార్గంలో ఎదగొచ్చు. ఇప్పుడు ఒకవేళ మారి శ్రద్ధతో అన్ని పాటిస్తే ఖచ్చితంగా ఎదగొచ్చు. భౌతికమైనది ఏది కూడా ఒక వ్యక్తి భక్తిని ఆపరాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మనం అంటాం, ప్రభుజీ నా పరిస్థితులు బాగలేవు, కుటుంబం పరిస్థితి బాగలేదు, నేను ఇప్పుడు చదువుకుంటున్నాను, సెటిల్ అవ్వాలి, జాబ్ రావాలి, ఆ, అది చేయాలి, ఇది. యాక్చువల్లీ మనం ఎంత సెటిల్ అయినప్పటికీ ఏదన్నోటి పెండింగ్గానే ఉంటుంది మన లైఫ్లో, ఎప్పుడు కూడా కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు ఎవరైతే ఒక 50+, 60+ భక్తులు ఉన్నారు ఇక్కడ ఏజ్, వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలరు, మీకు ఎక్కువ అనుభవం ఉంది, రైట్. ఏది అయినా కానీ ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎప్పుడు కూడా కంప్లీట్ అవ్వదు, రైట్. సో అందుకనే భౌతికమైన పరిస్థితుల మీద ఆధారపడి ఉండకూడదు. నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మన పూణేలో ఒక సంజీవ్ ప్రభు వాళ్ళ అమ్మాయి ఉంది, ఆ సంచిత అని. తను ఎంబీబీఎస్ చదువుతుంది. ఎంబీబీఎస్లో ఎంత బిజీ ఉంటారు వాళ్ళు, 5 years కోర్స్ ఉంటుంది. ఆ, కంటిమాల తీసుకుంది, రోజు 16 మాలలు చేస్తుంది. కెన్ యూ బిలీవ్? అండ్ షీ ఈస్ ద టాపర్ ఇన్ ద క్లాస్. ఎవరైనా చెప్పగలుగుతారా, నేను ఎడ్యుకేషన్లో బిజీగా ఉన్నాను అందుకనే మాలలు అవ్వట్లేదు, భక్తి అవ్వట్లేదు అని, రైట్. సో భౌతికమైన ఏ పరిస్థితి కూడా ఒక వ్యక్తిని ఆ విధంగా ఆపరాదు, ఒకవేళ మీ దగ్గర సంకల్పము పట్టుదల ఉంటే. సో యాక్చువల్గా మనకి ఏం కావాలి? సంకల్పం కావాలి, అందుకనే దృఢవ్రత అనే పదాన్ని ఉపయోగించారు కృష్ణుడు. దృఢవ్రత అంటే దృఢ నిశ్చయం అనమాట. నార్మల్ నిశ్చయం అంటే ఏంటంటే కుదిరినప్పుడు చేద్దాం ప్రభుజీ, నా లైఫ్లో పరిస్థితులు సెట్ అయినప్పుడు చేద్దాం. దృఢ నిశ్చయం అంటే కీపింగ్ పర్పస్ అబౌవ్ ఇమోషన్స్. చెప్పానుగా చాలాసార్లు, మన ఉద్దేశం ఏదైతే ఉందో, మన సంకల్పాన్ని మన ఇమోషన్స్ కంటే మీద పెట్టాలి ఎప్పుడైనా. సంకల్పం గొప్పది,
ఇమోషన్స్ వస్తాయి పోతాయి మారుతూ ఉంటాయి, దాన్ని సీరియస్గా తీసుకో. ఇప్పుడు అకస్మాత్తుగా మన లైఫ్లో ఒక పరిస్థితిని చూసి మనకు అనిపించవచ్చు, అయ్యో ఇంత టెన్షన్ ఎందుకు అవుతుంది, నా లైఫ్ ఇలా ఎందుకు అయిపోతుంది అని ఫీలింగ్ రావచ్చు. కానీ ఈ ఫీలింగ్ మారుతుంది, ఎందుకంటే లైఫ్ మారిపోతుంది. చూడండి, ఒక 5 సంవత్సరాల క్రితం మన దగ్గర ఉన్న ఎమోషన్స్ ఇప్పుడు లేవు. జీవితం మారిపోయింది మొత్తం. స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ అది ఇదని ఎన్నో ఇమోషన్స్ ఉండేవి, ఇప్పుడు దానికి ఎటువంటి వాల్యూ లేదు. అందరూ వాళ్ళ వాళ్ళ లైఫ్లో బిజీ అయిపోయారు. 10th స్టాండర్డ్ అయిపోయిందా, ఇక కనిపించట్లేరు కూడా ఎవరు, అంతా బిజీ అయిపోయారు. కానీ స్కూల్లో ఉన్నప్పుడు నువ్వే నా ప్రాణము, నువ్వే నా ఫ్రెండ్ అనే సంబంధం, ఇమోషన్స్ ఉండేవి, కరెక్టా? సో ఆ ఇమోషన్స్ని బట్టి ఎప్పుడు కూడా మనం ఉన్నతమైన సంకల్పాన్ని సైడ్లో పెట్టకూడదు. ఇమోషన్స్ పరిస్థితులు మారుతూ ఉంటాయి. అందుకని సంకల్పం గొప్పది. ఆ ఆధ్యాత్మిక సంకల్పం ఏదైతే ఉందో, కనీసము హరే కృష్ణ మహామంత్రం జపం వదలకూడదు. మిగతావి పరిస్థితుల వల్ల అవ్వలేకపోయాయి ప్రభుజీ, ఆ, నేను మందిరానికి రాలేకపోయాను, ఒక వారం రోజులు క్లాస్ మిస్ అయిపోయింది, గత 2 వారాల నుంచి భగవద్గీత చదవలేదు, ఇవన్నీ కూడా అవ్వచ్చు, పర్వాలేదు, మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ రావాలి. కానీ జపం మాత్రం అన్ని పరిస్థితులు మనం చేయొచ్చు. ఒక వ్యక్తి నా కాళ్ళు చేతులు కట్టేసినప్పటికీ నేను మనసులో జపం చేయొచ్చు, 16 మాలలు అయిపోతాయి, 2 hours. కరెక్ట్. సో ఆ విధంగా జపం చేయడానికి, భగవంతుని స్మరణ చేయడానికి ఎటువంటి ఆటంకం లేదు. భగవంతుని స్మరించడానికి 100% మన దగ్గర సమయం ఉంది, అవకాశం ఉంది, ఏ పరిస్థితి అయినా కానివ్వండి. సో ఆ విధంగా శుద్ధ భక్తి, ఆ భక్తి మార్గం యొక్క గొప్పతనము ఇక్కడ చెప్పారు. క్షిప్రం భవతి ధర్మాత్మ సశ్వశాంతిం నిగచ్చతి. ఆయన పూర్వంలో పాపాత్ముడైనప్పటికీ క్షిప్రం భవతి ధర్మాత్మ, తను ధర్మాత్మ అయిపోయి, క్షిప్రం అంటే తొందరగా, అతి త్వరలో అంటాం కదా మనం తెలుగులో, అతి త్వరలో తను ధర్మాత్ముడిగా మారతాడు, శుద్ధ భక్తుడవుతాడు, లాస్ట్కి నా దగ్గరికి వచ్చేస్తాడు. సో ఆ విధంగా శుద్ధ భక్తి యొక్క కీర్తి చెప్పి లాస్ట్లో భగవంతుడు ఏ విధంగా ముగించారు 9వ అధ్యాయంలో, మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు, ఉమ్, మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. ఎల్లప్పుడూ నా మనసుని, మీ యొక్క మనసుని నాలో నిమగ్నం చేయండి, నాకు దండవత్ ప్రణామములు చేయండి, నన్ను ఆరాధించండి, ఆ, నాలో నిమగ్నం అవ్వండి. ఆఖరికి ఏంటంటే, యాక్చువల్గా భక్తిలో ఎదగడము అని అంటే మనం ఎంత భగవంతుని స్మరిస్తున్నాం, ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. లైఫ్ లాంగ్ కోసం మనం భక్తిలో ఎదుగుతున్నామా లేదా అనేది ఒక రకంగా చూడాలి అని అంటే, ఎంత భగవత్ స్మరణ మనకి వస్తుంది, కరెక్ట్. కానీ ఎటువంటి భగవత్ స్మరణ ప్రభుజీ, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కంసుడు కూడా భగవత్ స్మరణ చేశాడు, ఒప్పుకుంటారా? మనకంటే ఎక్కువ, నారదుని కంటే ఎక్కువ చేశాడేమో తను. 24 గంటలు. ఎలా చేశాడు? అనుకూలంగా చేయలేదు, ప్రతికూలంగా చేశాడు, రైట్. సో ఫస్ట్ భగవత్ స్మరణ అని చెప్పినప్పుడు అది ఎలా ఉండాలి? అహైతుకి అప్రతిహత ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి భగవత్ స్మరణ చేస్తారు, రైట్. ఇప్పుడు మన కనిష్క మాతాజీ ఉన్నారు, సో ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, సో ఎగ్జామ్ రోజు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు భగవత్ స్మరణ చేస్తున్నారు. ఎగ్జామ్లో పాస్ చేయండి కృష్ణ, ఎగ్జామ్లో పాస్ చేయండి కృష్ణ, అది కూడా భగవత్ స్మరణే, కరెక్ట్. కానీ అది అహైతుకియా? కాదు, కరెక్ట్. అహేతుకి కాదు. అహేతుకి అంటే ఏంటి, ఎవరు చెప్తారు? అది అహేతుకి ఎందుకు కాదు? కనిష్క మాతాజీ, కెన్ యూ టెల్? మిమ్మల్ని అడుగుతాను. నేను కూడా నా ఎగ్జామ్స్లో భగవంతుని స్మరించాను, సో నేను కూడా అదే కేటగిరీలో ఉన్నాను, ఓకేనా. నేనైతే నా నోట్బుక్లో పంచతత్వ మంత్రం రాశాను, హరే కృష్ణ మహామంత్రం రాశాను, ఫస్ట్ అన్ని నోట్బుక్స్లో ఫస్ట్ పేజ్లో రాసి పెట్టుకున్నాను నా డిగ్రీ చదువుతున్నప్పుడు. ఆ, దీని ద్వారా మంచి మార్కులు వస్తాయి, ఇంకా ఎదుగుతాను. నిజంగానే మంచి మార్కులు వచ్చాయి. లైక్ ఐ వాజ్ ద సెకండ్ టాపర్ ఇన్ ద క్లాస్. దానికంటే ముందు అంత రాలేదు. ఈ మహామంత్రము పంచతత్వ మంత్రం రాసిన తర్వాత వచ్చింది. కానీ ఇది అహైతుకియా కాదా? యా కనిష్క మాతాజీ, గో హెడ్. యువర్ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్ ఎట్ ఆల్. నో. ఓకే, సరే, ఎవరైనా చెప్తారా? ఎస్, పద్మజా మాతాజీ, గో హెడ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, చెప్పండి మాతాజీ. అదే ప్రభుజీ, అంటే మనం ఒక కోరికతో భక్తి చేస్తున్నాం కదా ప్రభుజీ, అందువలన అది అహైతుకి అవుతుంది. అహేతుకి కాదు, కరెక్ట్, అదే చెప్తున్నారు కదా. అహైతు కాదు. సరే Yeah. సరే. ఎందుకంటే ఒక స్వార్థమైనటువంటి ఒక భౌతిక కోరికతో చేస్తున్నాం, కరెక్ట్. సో దీని అర్థము మనం భగవంతుణ్ణి భౌతిక విషయాలలో స్మరించకూడదు అని చెప్పట్లేదు నేను. మీరు చేసే అన్ని కార్యాలలో స్మరించండి, పర్వాలేదు, ఇట్ ఇస్ అ వెరీ గుడ్ హ్యాబిట్.
ఒక స్టూడెంట్ ఎగ్జామ్ టైంలో భగవంతుని స్మరిస్తే చాలా మంచిది. కరెక్ట్. కనీసం దాని ద్వారానైనా భగవంతుడి స్మరణలో వచ్చారు కదా. కానీ నేను చెప్పే పాయింట్ అది ఉన్నతమైనది కాదు. రైట్. ఒకటి ఏంటంటే గుడ్, కానీ ఒకటి బెస్ట్. సో గుడ్ ఇంకా బెస్ట్లో తేడా ఉంది. కరెక్ట్. సో బెస్ట్ ఏంటి? ఉన్నతమైనది గోపికలు. మనం చూస్తాం వాళ్ళ భావం ఎలా ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారంటే, నా భౌతిక జీవితంలో ఏదైనా పర్వాలేదు, నాకేం టెన్షన్ లేదు, కానీ కృష్ణ మీ సంతృప్తి కోసం నేనేం చేయాలి అది చెప్పండి నాకు, దట్స్ ఇట్. సో వాళ్ళు స్మరించిన కానీ ప్రేమ భావంతో సేవాభావంతో స్మరిస్తూ ఉంటారు. కరెక్ట్. సో ఆ విధంగా ఉన్నతమైన స్మరణ మనము పెంపొందించుకోవాలి. ఉన్నతమైన లేకపోయినా కానీ కనీసం ఈ లెవెల్ స్మరణ అయినా, గుడ్ స్మరణ ఏదైతే ఉందో, రిలేటివ్లీ గుడ్. ఎగ్జామ్ కానివ్వండి, లేకపోతే ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితుల్లో కూడా కృష్ణుని మనం స్మరించాలి. కృష్ణ మీరు నన్ను కాపాడండి అని. దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ దిస్. ఇది మంచి భావం యాక్చువల్గా. సో ఆ విధంగా అనుకూలంగా స్మరించాలి, కంసుడిలాగా స్మరించకూడదు. రైట్. సో అలా అని మనము మన మనసుని భగవంతుని నిమగ్నం చేసి తన ఆరాధన చేస్తే మన భగవద్ధామానికి వెళ్ళిపోతాం. సో భక్తిలో ఎదుగుతున్నామా అనే దానికి నేను ముందు కూడా ఒకసారి చెప్పాను. భక్తి పరేషానుభవ విరక్తిరన్యత్ర చ అని. రైట్. సో ఒకటి ఏంటంటే, ఒక పారామీటర్ ఏంటి, మనకి భౌతిక ఎంజాయ్మెంట్ పట్ల విరక్తి కలుగుతుందా లేదా అనేది ఒక రకంగా చూడొచ్చు. భక్తిలో ఎదుగుతున్నామా లేదా అర్థమవుతుంది. ఆ, ముందు హీరోయిన్ల వెనకాల పరిగెత్తడము, లేకపోతే నిషేధించబడినటువంటిది తినడము, ఇటువంటి ఒక అలవాట్లు ఉండేవనుకోండి. ఇప్పుడు ఆ అలవాట్ల పట్ల మనకి ఇంట్రెస్ట్ పోయిందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ హరే కృష్ణ కూడా చేస్తున్నామండి. ఇంకా సండేకి వెళ్ళి సినిమా కూడా చూసి వచ్చాం. మహేష్ బాబు చాలా బాగా చేశాడు యాక్టింగ్. అలా జరుగుతుందంటే ఇంకా విరక్తి మనకు రాలేదు యాక్చువల్గా. ఎందుకంటే ఇది ఓపెన్గా చెప్తున్నాను, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటే పర్వాలేదు ప్రభుజీ అన్నీ చేయొచ్చు, ఏముంది అందులో, ఆ, జపం కూడా చేద్దాము, భగవద్గీత చదువుదాము, మంచిగా ఒక గంట సేపు డైలీ సీరియల్ చూసుకుందాం ప్రభుజీ, తప్పేముంది. అలా విరక్తి కలగడం అంటే ఏదైతే కృష్ణుడితో సంబంధం లేదో అది చేయకపోవడం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డైలీ సీరియల్లో బహుశా వాళ్ళు ఏదో తప్పు చూపించట్లేదు అనుకోండి ఉదాహరణ కోసం, కానీ దానికి కృష్ణుడితో సంబంధం ఉందా? లేదు. మరి ఎందుకు దాంట్లో సమయం కేటాయించాలి? చాలా సింపుల్. సో ఉన్నతమైన స్థాయి అంటే ఏదైతే కృష్ణుడితో సంబంధం ఉందో దాంట్లోనే సమయం కేటాయించడం, లేకపోతే విద్యుక్త ధర్మాలతో సంబంధించిన దాంట్లో సమయం కేటాయించడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్లో పని చేస్తున్నారు, మీ పిల్లోడికి టిఫిన్ తయారు చేస్తున్నారు, స్కూల్కి తీసుకెళ్తున్నారు. ఇది డైరెక్ట్గా కృష్ణుడితో సంబంధం లేదు ఇక్కడ. ఆఫీస్ పనికి డైరెక్ట్గా కృష్ణుడితో సంబంధం ఎక్కడ ఉంది? కానీ ఆ ఆఫీస్ పని మీ విద్యుక్త ధర్మము కాబట్టి కృష్ణుడితో సంబంధం ఉంది. ఎందుకంటే ఈ విద్యుక్త ధర్మాలు కృష్ణుడే మనకు చేయమని చెప్పారు. స్వధర్మమపి చ వేక్ష్య న వికంపితుమర్హసి ధర్మాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే అని 2.31లో కృష్ణుడు చెప్పారు. సో ఆ రకంగా మన స్మరణ అనేది అనుకూలంగా, ఇంకా అహేతుకి, ఇంకా అప్రతిహత. రోజు వారానికి ఒకసారి స్మరణ చేస్తాం ప్రభుజీ, మిగతా టైంలో లేదు ప్రభుజీ. సో ఇది ఎలా అయిపోయింది? అప్రతిహత ఉండాలి. ప్రతిహత అంటే అడ్డంకులు, అప్రతిహత అంటే అడ్డంకులు లేనటువంటిది. సో ఆ విధంగా చేస్తే అప్పుడు మామే వైశ్యషి, నా దగ్గరకు వచ్చేస్తారు అని చెప్పేసి ఈ అధ్యాయము భగవంతుడు ముగిస్తారు. ఇది 9వ అధ్యాయము, పరమ గుహ్య జ్ఞానం. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఒక 5 minutes ఏదైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకోవచ్చు. మైథిలి మాతాజీ మీరు హ్యాండ్ రేస్ చేశారు, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తున్నాం. హరే కృష్ణ. దండోత్తరం. ప్రభుజీ, మనము నార్మల్ గా అంటే ఈ శరీరం కాదు ఆత్మ అని అంటే పదే పదే చెప్తూ ఉంటాం, కానీ అంత ఆ స్థాయి మనకి అంటే ఆత్మ సాక్షాత్కారం కానీ ఆత్మ స్థాయిలో కానీ అంటే సాధకాస్లో ఉండడం అనేది సాధ్యమేనా? యాక్చువల్ గా ఒకవేళ సాధ్యమైతే దాన్ని ఎలా పొందొచ్చు? ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి సాధన వల్ల అవుతుందా, లేకపోతే ఇంకా ఏదైనా దానికి ఉన్నాయా ఆ స్థాయికి రావడానికి? ఓకే, చూడండి. ఒకటి నేను 2 లెవెల్స్లో చెప్తాను ఈ ఆన్సర్. ఒకటి అల్టిమేట్ లెవెల్లో, ఇంకొకటి ప్రాక్టికల్ లెవెల్లో. అల్టిమేట్ లెవెల్లో అంటే ఉన్నతమైనటువంటి అండర్స్టాండింగ్ ఏంటంటే, కేవలం భగవత్ కృప ద్వారానే ఒక వ్యక్తి భక్తిలో ఎదుగుతాడు. వేరే ఎటువంటి కారణం లేదు యాక్చువల్గా. ఎప్పుడైతే భగవంతుడు అనుగ్రహిస్తారో అప్పుడే మనకి భగవత్ సాక్షాత్కారం కానివ్వండి, నేను ఆత్మని అనే విషయాన్ని తెలుసుకోవడం కానివ్వండి, ఈ భౌతిక జగత్తు 3rd క్లాస్ ప్లేసు, ఇక్కడ ఉండకూడదు అనే యొక్క సంకల్పము, దృఢ నిశ్చయము కానివ్వండి, ఇవన్నీ కూడా భగవత్ కృప వల్లనే వస్తాయి.
ఇది చాలా చాలా క్లియర్. వేరే ఎటువంటి ఆ, నా సాధన వల్ల జరిగింది, నేను ఎన్ని భగవద్గీత క్లాసులు అటెండ్ చేశాను, నేను ఎన్ని మాలలు జపం చేశాను, దీనికి ఇంకా మన భక్తులు ఎదగడానికి డైరెక్ట్ రిలేషన్ లేదు, కానీ ఇండైరెక్ట్ రిలేషన్ ఉంది. చెప్తాను. ఇప్పుడు భగవత్ కృప వల్ల జరుగుతుంది, రైట్? ప్రభుపాదుల వారు కూడా చెప్తారు, యూ కెన్ నో గాడ్ ఓన్లీ బై ద మర్సీ ఆఫ్ గాడ్. చాలా సింపుల్ స్టేట్మెంట్ కానీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్, రైట్? కానీ భగవత్ కృప ఎవరికి దక్కుతుంది? కరెక్ట్. ఇప్పుడు రోడ్డు మీద భిక్షం అడుగుతారు చాలా మంది. సో ఎవరికి భిక్షం ఎక్కువ దక్కుతుంది? ఎవరైతే ఎక్కువ ఇలా చేతులు చాపి వెంట పడుతున్నారు. కరెక్ట్. భిక్షగాడు ఉన్నాడు ఇలా కూర్చొని హాయిగా పోజ్ ఇస్తున్నాడు అనుకోండి, వాడికి ఎవరైనా వేస్తారు? ఒక చిల్లి గవ్వ కూడా వేయరు, రైట్? కానీ ఎవరైతే సార్ 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 పొద్దున్న నుంచి ఏం తినలేదు సార్, ప్లీజ్ సార్ ఒక్క 10 రూపాయలు ఇంటి ఇవ్వండి సార్, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటాను సార్, ఈ విధంగా ఆతృత చూపిస్తున్నారు అనుకోండి, ఇలా ఏడుపు ముఖం పెట్టుకొని, ఎంత ఎటువంటి వ్యక్తి అయినా కానీ కొంచెం హృదయం కరిగిపోతుంది. ఒక 10 రూపాయలని ఇచ్చేస్తాం, కరెక్టా? అందరికీ అనుభవం ఉంటుంది. నాతో పాటు కూడా జరిగింది, మీతో పాటు కూడా అలా జరిగి ఉండొచ్చు. ఎవరైనా చూసి ఇంత ఆతృత చూపిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఏదన్నోటి మనం ఇచ్చేస్తాం, రైట్? సో భగవత్ కృప పొందడానికి ఆ యొక్క ఆతృత ఏదైతే ఉందో, ఉమ్, అది ఎవరైతే వ్యక్తం చేస్తున్నారో అటువంటి వాళ్ళకి దక్కుతుంది. సో భగవత్ కృప ర్యాండమ్గా రాదు. ర్యాండమ్గా అంటే భగవంతుడు ఏదో ఇలా నీళ్లు చల్లేశారు, ఆ చుక్కలు ఎవరి మీద అయితే పడ్డాయో వాళ్ళకి వచ్చేస్తుంది. అలా కాదు, ర్యాండమ్గా రాదు. ఎవరైతే ఆ సాధన చేస్తున్నారో, ఎవరైతే వారి యొక్క మనసుని, వారి బుద్ధిని, వారి శరీరాన్ని, మనస కర్మణ వాచ ఇవన్నీ కూడా ఉపయోగించి భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారో, ఇటువంటి వాళ్ళకి ఆ యొక్క అర్హత దక్కుతుంది, ఆ కృప దక్కుతుంది. సో ప్రత్యేకంగా మనం భక్తిలో ఎదగడానికి నేను చెప్పినట్టు ఉన్నతంగా భగవత్ కృప వల్ల జరుగుతుంది. ఇంకా భగవత్ కృప భగవంతుడి కంటే ఈజీగా భగవంతుడి భక్తులు ఇవ్వగలుగుతారు. దట్ ఈస్ ద సీక్రెట్. అందుకనే సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రేరని చెప్పారు. సో అందుకనే మనము భక్తిలో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది గనక మనం చేస్తే మనకి భగవత్ కృప ఇస్తారు. భగవంతుడు మాట ఇచ్చినప్పుడు తను మాటలో వెనకాడరు ఇంకా. సో మాట ఏమిస్తున్నారు మీరు గనక, ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా చెప్పారు కదా, మన్మన భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, మీ మనసులో నన్ను స్మరించండి, నాకు దండవత్ ప్రణామములు చేయండి, నన్ను ఆరాధించండి, నాలో నిమగ్నం అవ్వండి, ఇలా చేస్తే మీరు నా దగ్గరకు వస్తారు అని చెప్పారు, రైట్? సో మనము సాధన భక్తి చేయాలి. సో సాధన, ఇంకా దాని తర్వాత ఆ, సిద్ధాంతము, సదాచారము, ఈ 3 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. సాధన అంటే అప్లికేషన్. ఎన్ని మాలలు జపిస్తున్నాము, పొద్దున కొంచెం తొందరగా లేచి బ్రహ్మ ముహూర్తంలో ఆధ్యాత్మిక కార్యాలు చేస్తున్నాము, ఆ, శ్రవణం చేస్తున్నాము, ఇవన్నీ కూడా దీన్ని సాధన అంటారు. రెండవది సిద్ధాంతము. సిద్ధాంతం ప్రత్యేకంగా అధ్యయనతో సంబంధించింది. సిద్ధాంతం కరెక్ట్గా ఉండాలి. చాలాసార్లు ఏమవుతుందంటే చాలా మంది మన ప్రోగ్రామ్స్కి వస్తారు, ఆ, వాళ్ళ చేతిలో నేను చూస్తే అది వేరే భగవద్గీత ఉంది. నిరాకారవాదుల యొక్క భగవద్గీత తీసుకొని తిరుగుతున్నారు. అదే ఇన్ని రోజుల నుంచి ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నారు, మీ దగ్గర గౌడీయ వైష్ణవ సంప్రదాయం భగవద్గీత లేదా? ఆ, మేము ఇందులోనే చదువుతాం ప్రభుజీ, పర్వాలేదు, ఇందులో చెప్పారు అందరు దేవి దేవతలు ఒకటే, కృష్ణుడు కూడా ఒకటే, మేము అదే బిలీవ్ చేస్తాం. అంటే సిద్ధాంతం కరెక్ట్గా లేదు. వాళ్ళు ఆల్దో క్లాస్కి వస్తున్నారు, ఇదంతా చేసే సిద్ధాంతం కరెక్ట్గా లేదు. సో సిద్ధాంతం అంటే అండర్స్టాండింగ్ ద ఫిలాసఫీ, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఫిలాసఫీ అంటే మనం ఏదో స్కాలర్లు అవ్వాలని కాదు, బేసిక్ అండర్స్టాండింగ్ క్లియర్ ఉండాలి. నేను ఆత్మని, నేను భగవంతుడి అంశంని, కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు, దేవి దేవతలకి కృష్ణుడికి ఉన్న సంబంధం ఏంటి, మనకు కృష్ణుడికి ఉన్న సంబంధం ఏంటి, మాయ అంటే ఏంటి, ఆధ్యాత్మిక జగత్ అంటే ఏంటి, ఈ బేసిక్ అండర్స్టాండింగ్ చాలా క్లియర్గా ఉండాలి. ఇంకా కలియుగంలో మోక్ష సాధనం ఏంటి, దిస్ ఇస్ సిద్ధాంత. ఇంకా మూడవది సదాచారం. సదాచారం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సదాచారం అంటే ఏంటంటే ఎప్పుడెప్పుడు మన సిద్ధాంతం పక్కాగా ఉంది, నేనైతే క్లాస్ ఇవ్వగలుగుతాను ప్రభుజీ, ఓకే చాలా మంచిది, సాధన కూడా చాలా బాగా చేస్తుంది, కానీ ప్రవర్తన బాగాలేదు, సదాచారం బాగాలేదు, ఆచరణ బాగాలేదు, అప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది మనది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఇప్పుడు నేను రోజు జపం చేస్తున్నాను, ఇంకా అధ్యయనం కూడా చేస్తున్నాను, క్లాసులు కూడా ఇస్తున్నాను, కానీ నా ప్రవర్తన బాగాలేదనుకోండి, అప్పుడు భగవంతుడు కృపని బ్లాక్ చేస్తారు. నేను వెళ్ళి అందరి మీద నా గొప్పతనాన్ని చూపిస్తున్నాను, వేరే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, ఆ, ఆ, వేరే వాళ్ళు తుచ్చమైనటువంటి వాళ్ళు అని నిరూపిస్తున్నాను. ఇలాంటి ఇది అహంకారం వల్ల వస్తుంది. సో ఈ అహంకార ప్రదర్శన చేస్తే ఏమైంది, నా సాధన బాగుంది,
నా సిద్ధాంతం బాగుంది కానీ సదాచారం బాలేదు, కృష్ణుడు కృపనివ్వరు. సో అందుకని ఈ మూడు విషయాలు మనం గమనించాలి: సాధన, సిద్ధాంత, సదాచార్. ఇంకా ఆటోమేటిక్గా నాలుగవది వచ్చేస్తుంది, అదేంటి? సేవ. కరెక్ట్. ఎవరైతే వాళ్ళకి నరిష్మెంట్ వస్తుందో, పోషణ దక్కుతుందో ఆధ్యాత్మిక జీవితంలో, వాళ్ళు ముందుకు వస్తారు, ప్రభుజీ నాకు సేవ ఇవ్వండి అని. కృష్ణుడికి ఏదైనా చేయాలి, కృష్ణుడి కోసం నేను ఏమైనా చేయాలి, కృష్ణుడు నాకు ఇంత ఇచ్చారే, ఆ, నా మనసు, కర్మణ, వాచ, ఇవన్నీ కూడా కృష్ణుడి కోసం నేను ఉపయోగిస్తాను. వాళ్ళు డబ్బు రూపంలో సహాయం చేయొచ్చు, ఏదైనా సేవ చేయొచ్చు. సో ఆ విధంగా సేవ అనేది కూడా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఓకే, సో ఈ 4 కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. డస్ ఇట్ హెల్ప్ యూ మాతాజీ? లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యారు, అటు ఇటు మాట్లాడాను నేను? లేదు ప్రభుజీ, జస్ట్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ 3 పాటించినా కూడా ఒక్కొక్కసారి సేవ దొరక్కపోవచ్చు. అంటే ఇందులో ఏదో ఒకటి మిస్ అవ్వచ్చేమో అని నాకు అనిపిస్తుంది ప్రభుజీ. చూడండి, యాక్చువల్గా ఇందులో ఇవన్నీ కూడా ఒకదానితో వస్తాయి. అదేంటంటే ఆ, లౌల్యం ఏకలం హి మూలం అని చెప్పారు. సో లౌల్యం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. లౌల్యం అని అంటే తీవ్రమైనటువంటి కోరిక, దాన్ని లౌల్యం అని అంటారు సంస్కృతంలో. ఎప్పుడైతే ఒక జీవాత్మకి ఒక తీవ్రమైన కోరిక వచ్చిందనుకోండి, ఆ జీవాత్మ ఎలా సాధన చేయాలనో, ఎలా సిద్ధాంతం అర్థం చేసుకోవాలనో, ఇంకా ఎలా సదాధారం చేయాలనో, ఇంకా ఎలా సేవ సొంత భగవంతుడు ఇచ్చేస్తారు. ఆటోమేటిక్గా వస్తుంది అది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో సీరియస్నెస్ చూపిస్తారో అటువంటి వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ కృష్ణుడు ఇస్తారా లేదా? మీరు చూసుంటారు ఎంతో మంది జీవితంలో ఉదాహరణలు. ఎస్ ప్రభుజీ. అది ఎలా వచ్చింది? వాళ్ళు కూడా అనుకోలేదు అలా జరుగుతుందని, కానీ వాళ్ళు సీరియస్గా, సిన్సియర్గా సేవ చేస్తున్నారు. ఆ సిన్సియర్ భావం ఉంది కాబట్టి వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ ఇస్తారు. నేను చూసా ఎంతో మంది భక్తుల జీవితంలో ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, భక్తి చేయనివ్వట్లేదు, అటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. కానీ వాళ్ళలో సిన్సియరిటీ ఉంది కాబట్టి భగవంతుడు వాళ్ళ పరిస్థితులను ఏ విధంగా మార్చారు అని అంటే, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండి భక్తి చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, సదాచారం మంచిగా ఉంది, అంతా కూడా. సో దాని అర్థం ఏంటంటే మాతాజీ, ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా యాక్చువల్గా చూస్తే ఇది మన శక్తి ద్వారా మనం చక్కగా చేస్తున్నామని కూడా కాదు వాస్తవంగా. ఇప్పుడు పొద్దున 4 గంటలకు లేచి జపం చేస్తున్నామంటే అదేదో మన గొప్పతనం కూడా కాదు యాక్చువల్గా. మనం ఏంటంటే ఒక కోరిక వ్యక్తం చేశాము కృష్ణుడికి, కృష్ణ నేను బ్రహ్మముహూర్తంలో జపం చేయాలనుకుంటున్నాను, కానీ ఆ సైకిల్ సెట్ అవ్వడము, ఆ యొక్క సంకల్పం రావడము, ఆ శ్రద్ధ రావడం, అది కృష్ణుడు ఇస్తారు. సో ఆ విధంగా తీవ్రమైన కోరిక, లౌల్యం, అది ఒక్కటి మాత్రం ఉంటే మిగతావన్నీ లైన్లోకి వచ్చేస్తాయి మాతాజీ. సో అది మాత్రం మనం ఎప్పుడు కూడా ఎన్షూర్ చేసుకోవాలి. ఇంకా కోరిక ఉంటే ప్రయత్నం ఉంటుంది, ఒప్పుకుంటారా? ప్రభుజీ నాకు కోరిక ఉంది ప్రభుజీ, కానీ ఏది చేయట్లేదు అంటే అక్కడ గ్యాప్ ఉంది. కోరిక ఉంది అని అంటే మీరు ప్రయత్నిస్తారు, ఫెయిల్ అయినా పర్వాలేదు, పొద్దున్న లేవడానికి ప్రయత్నిస్తారు, జపం చేయడానికి ప్రయత్నిస్తారు, కంఠిమాల తీసుకోవాలని కోరిక ఉంటుంది, పర్వాలేదు ఒక 2 సార్లు ఫెయిల్ అయిపోతానేమో, తీసుకుంటాను ఎలాగో అలాగా. దీక్ష కూడా తీసుకోవాలి. ఈ కోరిక ఉంటే ఆటోమేటిక్గా అన్ని లైన్లో సెట్ చేసేస్తారు భగవంతుడు.